ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్. ఈరోజు చిత్తూరులో మేము ఈ సమావేశం ఏర్పాటు కావడానికి ఎన్నికల తర్వాత ఈ ముస్లిం ఐక్య వేదిక సంస్థ ఉందో లేదో అనే ఒక నిర్ధారణ ఇవ్వడానికి, ఎందుకంటే ప్రతి సంస్థ ఎన్నికల తర్వాత డేరా ఎత్తేసి 4 సంవత్సరాలు వస్తుంది కాబట్టి ఈ ముస్లిం ఐక్య వేదిక దీని బలగం చూపించాలని, రాబోయే స్థానిక ఎన్నికల్లో మేము ప్రభుత్వానికి ఏమి కోరుకుంటున్నామో ఆ ప్రభుత్వం ఇవ్వకపోతే స్థానిక ఎన్నికలలో మేము ఎన్నికలలో పోటీ చేసి నిలబడి గెలవకపోయినా మేము ఓడించడానికి ప్రయత్నం చేస్తాము. ఆ ప్రయత్నం కోసమే మేము ముందు ముస్లిం ఐక్య వేదిక పోటీ చేయలేదు కాబట్టి రాబోయే స్థానిక ఎన్నికల్లో మేము తప్పకుండా పోటీ చేస్తాము. రాబోయే స్థానిక ఎన్నికల్లో మాకు సీట్లు ఇవ్వకపోతే మేము ఒక పెద్ద నిర్ణయం కూడా తీసుకోబోతున్నాం. ఆ నిర్ణయానికే మేము ఈ ముస్లిం ఐక్య వేదిక చిత్తూరులో సమావేశం అయింది కాబట్టి ఏ హక్కు కూడా మేము మాకు ఇచ్చిన నామినేటెడ్ పదవులు కానీ మాకు ఇచ్చిన ప్రతి విషయాలు కానీ మాకు కావాలి. అది ఇవ్వకపోతే ప్రభుత్వానికి 6 నెలల తర్వాత వేదిక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, నా పేరు షౌకత్. ముస్లిం ఐక్య వేదిక ఏ పార్టీకి పొత్తు కాదు, ఏ పార్టీకి తొత్తు కాదు. ముస్లింలలో అనేకమైన జమాతులు ఉన్నాయి. ఏ జమాతు కూడా సపోర్ట్ కాదు. అన్ని జమాతులను కలుపుకుని పోయే ఏకైక సంస్థ ఏదైనా ఉందిరా అంటే ముస్లిం ఐక్య వేదిక ఒకటే. ముస్లిం ఐక్య వేదికలో ముస్లింలు అందరూ చేరిపోతారా అంటే, ముస్లింలలో నేను, నా భార్య బిడ్డలు, నా ఇల్లు, నా వ్యాపారం అనుకునే వాళ్ళు ముస్లిం ఐక్య వేదికలో చేరరు. నేను, నా భార్య బిడ్డలు, నా ఇల్లు, నా వ్యాపారంతో పాటు నా ముస్లిం సమాజం, నా ముస్లింల కోసం ఏదో ఒక సేవ చేయాలనేసి తపన ఉండేవాళ్ళు ఈ ముస్లిం ఐక్య వేదికలో చేర్చాలనేసి సన్వయంగా చెప్పుకుంటున్నాను.